ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు: దేశ ఆర్థిక వ్యవస్థలో మత్స్యరంగానికి కీలక పాత్రని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పరషోత్తం రూపాలా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో విడత ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మెట్రో ఫార్మాసిటీని రద్దు చేసేది లేదని, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాటిని క్రమబద్దీకరిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 636 మంది పోలీస్, అగ్నిమాపక, ప్రత్యేక భద్రతా దళం సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం పతకాలు ప్రకటించింది. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమానికి రిజిస్టేషన్లు ప్రారంభించామని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. వార్తల వివరాలు: దేశ ఆర్థిక వ్యవస్థలో మత్స్యరంగానిది కీలక పాత్రని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పరషోత్తం రూపాలా పేర్కొన్నారు. 10వ విడత సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా గత రాత్రి ఆయన ప్రకాశం జిల్లా కొత్తపట్టణం మండలం పల్లెపాలెంలో మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లబ్దిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారుల సమస్యలు తెలుసుకునేందుకు ఈ సాగర్ పరిక్రమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. జాలర్లతో పాటు మత్స్యరంగంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. మత్స్యకారుల సమస్యలను తెలుసుకోవడానికే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నానని మంత్రి పేర్కొంటూ, सागर परिक्रमा के कार्यक्रम के माध्यम से पूरे देश के कोस्टल में हम समुद्री रास्ते से मछुआरे भाइयों को मिलने के लिए जा रहे हैं। भारत सरकार की ओर से बेनिफिशियरीज को जो इनके अधिकार के बातें हैं वो यहाँ टोकन रूप में देने का भी हमने कार्यक्रम किया है। उनकी बातें जानने का प्रयास किया है। सबको मिलने का बहुत ही सुंदर एक अवसर हमको प्राप्त हुआ है. ఆంధ్రప్రదేశ్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో దశ ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ రోజు నుంచి గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా వారానికి 2 రోజుల చొప్పున మంగళ, శుక్రవారాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఇక పట్టణాలు, నగరాల్లో రెండో దశ కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం కానుందని ఒక ప్రకటనలో తెలిపింది. రెండో దశలో రాష్ట వ్యాప్తంగా 6 నెలల్లో 13,954 సురక్షా శిబిరాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించామని వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. కాగా ప్రభుత్వ వైద్య సేవలను ప్రజల వద్దకు చేరుస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తోందని, ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకోవాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె. నివాస్ సూచించారు. హైదరాబాద్లో కొత్తగా ప్రతిపాదించబోతున్న మెట్రో కారిడార్లు గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఖర్చుతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే పూర్తవుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వెల్లడించారు. నిన్న హైదరాబాద్లో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ, మెట్రో ఫార్మాసిటీని రద్దు చేయట్లేదని, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాటిని క్రమబద్దీకరిస్తున్నామని తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మెట్రో దూరం తగ్గిస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్షియల్ డిస్టిక్ వరకు పొడిగిస్తామని వివరించారు. యువతకు అవసరమైన నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. నమో యాప్లో జన్మన్ సర్వే చేపట్టాలని, గత 10 ఏళ్లలో దేశం సాధించిన ప్రగతిపై తమ అభిప్రాయాలను పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. సామాజిక మాధ్యమాల్లో #జన్మన్ సర్వే అనే హ్యాష్ట్యాగ్ ఉపయోగించి ప్రజలు తమ అభిప్రాయాలను నేరుగా తనతో పంచుకోవాలని ప్రధానమంత్రి కోరారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 636 మంది పోలీస్, అగ్నిమాపక, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ప్రత్యేక భద్రతా దళం సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం నిన్న పతకాలు ప్రకటించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ శాఖలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ కె. ఉపేంద్రకు శౌర్య పతకం ప్రకటించారు. దీంతో పాటు 9 మందికి మహోన్నత సేవా పతకం, 89 మందికి ఉత్తమ సేవా పతకం, 42 మందికి కఠిన సేవా పతకం, 435 మందికి సేవా పతకం ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమానికి రిజిస్టేషన్లు ప్రారంభించామని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ప్రధానమంత్రితో మాట్లాడేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు
www.mygov.in వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చునని తెలిపింది. ఇందుకు జనవరి 12వ తేదీ తుది గడువు కాగా పరీక్షా పే చర్చ తేదీని త్వరలో వెల్లడిస్తామని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ది చేసే దిశగా మార్పులు తీసుకువస్తామని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు తెలిపారు. నాంపల్లి మైదానంలో నిర్వహిస్తున్న నుమాయిష్ వాణిజ్య ప్రదర్శనలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, పలు సంస్థల యజమానులు కలిసి నుమాయిష్ను ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నారని అన్నారు. నుమాయిష్ రాష్ట్రానికే గర్వకారణంగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు. పునరుత్పాదక విద్యుత్, ఇంధన రంగాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దిని ప్రోత్సహించేలా ఫాల్కన్ మీడియా ఎనర్టియా ఫౌండేషన్ అందించే 16వ ఎనర్టియా అవార్డులో రాష్ట విద్యుత్ సంస్థలకు 3 పురస్కారాలు లభించాయని రాష్ట ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తెలిపారు. హరిత ఇంధనం, పునరుత్పాదక రంగాల్లోనూ రాష్ట పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ది సంస్థ, మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో ఏపీ ట్రాన్స్కో పురస్కారాలు సాధించాయని పేర్కొన్నారు. కాగా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ నిన్న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి రాష్ట్రానికి లభించిన అవార్డుల గురించి వివరించారు. ప్రతిష్టాత్మకమైన అవార్డును గెలుచుకోవడంలో కృషి చేసిన విద్యుత్ సంస్థలు, ఇంధన శాఖ అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. తెలంగాణలో రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడానికి ఆ రాష్ట ప్రభుత్వం గడువును పొడిగించింది. పౌర సరఫరాల కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ జనవరి 31వ తేదీ వరకు రేషన్ కార్డు ఈకేవైసీ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో ఈ ప్రక్రియను ఇంకా పూర్తి చేయని వారు త్వరగా పూర్తి చేయాలని కోరారు. రాష్టంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన ఫారాలతో పాటు నిర్దేశిత కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, సాధారణ కాగితంపై వివరాలను రాసి దరఖాస్తును సమర్పించవచ్చునని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి పారదర్శకంగా అందుతున్న పథకాలను, అభివృద్దిని ప్రజాదీవెన పేరుతో పాదయాత్రలో వివరిస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు. తణుకులో నిన్న మంత్రి మాట్లాడుతూ ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రజాదీవెన పేరుతో పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. తణుకు మున్సిపాలిటీ, అత్తిలి, ఇరగవరం, తణుకు పరిధిలో యాత్ర కొనసాగుతుందని అన్నారు. తణుకు నియోజకవర్గానికి 6 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, వీటితో రహదారులు, మురుగునీటి వ్యవస్థ నిర్వహణ పనులను వచ్చే నెలాఖరులోపు పూర్తి చేస్తామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీలను ప్రోత్సహిస్తూ వారికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తోందని రాష్ట కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. అన్నమయ్య జిల్లాలో నిన్న నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రాముఖ్యత కల్పించేందుకు సామాజిక న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి బీసీలకు పదవులు ఇచ్చారని అన్నారు. కెనడాలో ఆశ్రయం పొందుతున్న గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్గా పిలిచే సతీందర్ సింగ్ను కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మేరకు అతడిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేరుస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు, ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. చట్టవిరుద్ద కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా ప్రకారం గోల్డీ బ్రార్ను ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశ ఆర్థిక వ్యవస్థలో మత్స్యరంగానికి కీలక పాత్రని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పరషోత్తం రూపాలా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం 2వ విడత ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మెట్రో ఫార్మాసిటీని రద్దు చేసేది లేదని, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాటిని క్రమబద్దీకరిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 636 మంది పోలీస్, అగ్నిమాపక, ప్రత్యేక భద్రతా దళం సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం పతకాలు ప్రకటించింది. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్లు ప్రారంభించామని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.